హాయ్ ఫ్రెండ్స్, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా అక్కడ మౌలిక సదుపాయాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. రహదారులు, రవాణా, త్రాగునీటి, సాగునీటి లభ్యత, ఆహారం, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కనీస ప్రామాణికాలు. వీటిని ఎంత సమర్థంగా దేశ ప్రజలకు అందించగలిగితే ఆ దేశం అంతగా వృద్ధి చెందుతుందని నిపుణులు చెప్తున్న మాట. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ దిశగా కృషి చేస్తుంటాయి. ప్రతి దేశం ఈ మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్నెన్నో పథకాలను అమలు చేస్తూ ఉంటుంది. వీటిలో నదులపై ఆనకట్టలు, నీటి సరఫరా చాలా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు. మన భారతదేశం కూడా స్వాతంత్రానంతరం ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది. ప్రాజెక్టులను నిర్మిస్తే మంచిదే, కానీ అవి పక్క దేశాల ప్రగతికి గొడ్డలి పెట్టు కాకూడదనే ఇంగిత జ్ఞానం మాత్రం ఉండాలి. భారతదేశం ఇలాంటి పని చేసిందా అని ఆవేశపడిపోకండి. చేసింది మనం కాదు, మన పొరుగు దేశం చైనా. ఆ సంగతులే ఈ వీడియోలో చెప్పుకుందాం. చైనా తన కుటిల నీతిని మరోసారి బయట పెడుతోంది అని మన దేశ నిపుణులు వెల్లడిస్తున్నారు. చైనా 60,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డ్యామ్ నిర్మాణం చేస్తోంది. మిడోక్ జిల్లాలో ఈ డ్యామ్ని నిర్మిస్తోంది చైనా. అక్కడ జనాభా 14,000. చైనా జాతీయ రహదారి పక్కనే ఉన్న జనావాస ప్రాంతం ఇది. ఈ ఆనకట్ట నిర్మిస్తే వాళ్లకు మేలు కలగడం మాట అటుంచితే బ్రహ్మపుత్ర నీటిని ఆనకట్ట మళ్లించుకుపోతుంది. కావాలనుకుంటే తనలోని నీటిని అతివేగంగా వదిలిపెట్టనగలదు ఈ ఆనకట్ట. అలా చైనా గనుక నీటిని వదిలిపెడితే మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని నీరు వరదలా వెల్లువెత్తే అవకాశం ఉంది. ఆ నీటి ఉధృతికి బంగ్లాదేశ్ కూడా ప్రభావితం అవుతుంది. బ్రహ్మపుత్ర నది నీటిని త్రాగు అవసరాలకు, సాగు అవసరాలకు ఉపయోగిస్తోంది బంగ్లాదేశ్. చైనా నిర్మిస్తున్న డ్యామ్ మూలంగా ఎంత నష్టం ఉంది అంటే కొంచెం భౌగోళిక అంశాలు తెలుసుకోవాలి. చైనా ఈ ఆనకట్టని బ్రహ్మపుత్ర నది దిగువ ప్రాంతంలో కడుతోంది. అంటే నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది. చైనాలో ఉన్న అతిపెద్ద ఆనకట్ట త్రిగోర్జెస్ తరహాలోనే ఈ ఆనకట్ట కూడా ఉంటోందని సమాచారం. 181 మీటర్ల ఎత్తు, సుమారు 2 మీటర్ల పొడవుతో ఈ ఆనకట్టని నిర్మిస్తున్నారు. ఏదో విపరీతంగా ఊహించుకుని ఇలా చెప్తున్నట్టుగా భావించొద్దు. సెంట్రల్ చైనాలో ఉన్న త్రిగోర్జెస్ డ్యామ్ని ఒక్కసారి చూడమని నిపుణులు చెప్తున్నారు. బహుశా మీరు వినే ఉంటారు. చైనాలో అతిపెద్ద హైడ్రో ప్రాజెక్ట్ త్రిగోర్జెస్ డ్యామ్. ఆకారంలో పెద్దది మాత్రమే కాదు, ప్రపంచంలో మానవ నిర్మితమైన అతి ప్రమాదకర కట్టడం కూడా ఇదే. త్రిగోర్జెస్ డ్యామ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం నిజమే, కానీ ఇదే చైనా కొంప ముంచుతుందని ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. త్రిగోర్జెస్ ఆనకట్ట కనుక ఏ ప్రమాదానికో గురై తెగితే ఒకేసారి 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడే అలల్ని సృష్టిస్తాయి. అవే చైనాలోని షాహీ పట్టణాన్ని సమూలంగా తుడిచిపెట్టేసి వహోం పట్టణం వరకు దూసుకు వెళుతుంది. ఇది జోస్యం కాదు, ప్రకృతితో చెలగాటం ఆడే చైనా చర్యలు ఆ దేశాన్ని, పక్క దేశాల్ని ఎంత నష్టపరుస్తున్నాయో చెప్పే ప్రయత్నం మాత్రమే. ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మిస్తున్న ఆనకట్ట త్రిగోర్జెస్ డ్యామ్ కంటే 3 ఇంతలు ఉంటుందని వార్తలొస్తున్నాయి. అప్పుడు ముందుగా బలయ్యేది భారతదేశమే. బ్రహ్మపుత్ర నదిని చైనీయులు ఆర్లుంగ్ జుంగ్బో అని పిలుస్తారు. ఈ నది మీద కట్టనున్న ఆనకట్ట నీటి వినియోగానికో, విద్యుత్ ఉత్పత్తికో కాక తమ మీదకు ఎక్కుపెట్టిన ఆయుధంగా భావించాల్సి వస్తుందని భారత్ అంటోంది. ఇందుకు తగిన సమర్థనలు ఉన్నాయి. ఎప్పటినుంచో చైనా ఇలాంటి ప్రయత్నాల్లో ఉందని చెప్పడమే తప్ప ఇప్పుడు చైనా ప్రభుత్వం, వార్తా సంస్థలే తమ ప్రభుత్వం ఈ ప్రతిపాదనల మీద ఆమోదముద్ర వేసిందని వెల్లడించాయి. పనులు కూడా మొదలయ్యాయి. ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణ ప్రమాదం అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలకే అని మనవాళ్లు చెప్తున్నారు. లక్షల మందికి ఇబ్బంది కలుగుతుందన్న మాట పక్కన పెడితే పర్యావరణానికి కూడా తీవ్ర విఘాతమని చెప్తున్నారు. వినేవాళ్లకి చెప్పినా ఉపయోగం, కానీ తెలిసి వినిపించుకోని వాళ్లతో మనమే జాగ్రత్త పడాలి. ఇప్పుడు భారతదేశం ఆ పనిలోనే ఉంది. స్వీయ రక్షణ కోసం తగు ఏర్పాట్లు చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో మనం కూడా ఆనకట్ట కడితే సరైన సమాధానంగా ఉంటుంది. అవును, చైనా వదిలే నీటిని మనం అడ్డుకోవాలంటే వరద నీటిని అడ్డుకునే అడ్డుగోడ కట్టాలి కదా. అందుకే అరుణాచల్ ప్రదేశ్లో మనం ఆనకట్ట కడితే సరిపోతుంది. బ్రహ్మపుత్ర నది బంగాళాఖాతంలో కలిసేంత వరకు ప్రవహించే మార్గమంతా వ్యవసాయానికి, పరిశ్రమలకి, విద్యుత్ ఉత్పత్తికి, త్రాగడానికి ఉపయోగపడుతోంది. బ్రహ్మపుత్ర నదిలో 50% నీరు చైనా పరిధిలో ప్రవహిస్తోంది. ఈ నదిపై చైనా ఇప్పటిదాకా 11 హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టింది. ఇన్ని ఆనకట్టలు ఒకే నదిపై నిర్మించి అదుపు చేయడంతో బ్రహ్మపుత్ర నది ప్రవాహంలో విపరీతమైన మార్పులొచ్చాయి. వాటికి తోడు ఇష్టారాజ్యంగా ఆనకట్టల గేట్లను వేయడం, పైకెత్తడం చేస్తూ ఉంటుంది చైనా. ఇక వర్షాకాలంలో అధికంగా నిలవ ఉన్న నీటిని ఆపడం, ఒక్కసారిగా వదలడం మూలంగా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలన్నీ ప్రభావితం అవుతున్నాయి. చైనా దేశపు విద్యుత్ ప్రాజెక్టులన్నీ టిబెట్ చుట్టుపక్కలే నిర్మించబడ్డాయి. బ్రహ్మపుత్ర నది మీద నిర్మించిన ఆనకట్టల మూలంగా మన ఈశాన్య రాష్ట్రాలు ఇబ్బంది పడ్డం మాత్రం కాదు, చైనా ఆ నీటిని తన ఎడారి నేలల వైపు మళ్లించే పనులు చేస్తోంది. చైనా దేశం ఈ 11 విద్యుత్ ప్రాజెక్టుల్లో జాంగ్మూ ప్రాజెక్ట్ అన్నిటికంటే పెద్దది. ఈ జాంగ్మూ ప్రాజెక్టు 2015లో పని ప్రారంభించింది.
చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్కు చెందిన హిమాలయ పర్వతాల్లోనే బ్రహ్మపుత్ర ఉద్భవించింది. చైనాలోని మికోక్ జిల్లా ప్రాంతానికి వచ్చేసరికి ఇది విశాలమైన నదిగా మారుతుంది. ఆ సూపర్ డ్యామ్ నిర్మాణం స్థలం ఇదే. సమస్య ఏంటంటే మిడోక్ జిల్లా తర్వాతే మన అరుణాచల్ ప్రదేశ్ ప్రారంభమవుతుంది. ఈ నదిని ఇక్కడ సియాంగ్ అంటారు. అస్సాంలో ప్రవేశించాక బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. భారతదేశాన్ని దాటాక బంగ్లాదేశ్లోకి ప్రవేశించి ఆ తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది నది. బ్రహ్మపుత్ర నది ప్రవాహ మార్గం మీకు అర్థమైంది కదా. దశాబ్దాలుగా అరుణాచల్ ప్రదేశ్ తమదేనన్న వితండవాదం చేస్తోంది చైనా. బ్రహ్మపుత్ర నది మీద అరుణాచల్ ప్రదేశ్కి సమీపంలోనున్న తమ భూభాగంలో తాజాగా కడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశాన్ని అస్తవ్యస్తం చేయాలనేదే చైనా ఆలోచన అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఆనకట్ట విషయంలో భారతదేశం ముందు చూపుతో వ్యవహరించకపోతే ముప్పు తప్పదు. కనుకనే అరుణాచల్ ప్రదేశ్లో ఆనకట్ట నిర్మించడం ద్వారా చైనా ఆనకట్ట ద్వారా విడుదలయ్యే నీటిని అడ్డుకుని నిరోధించాలని భావిస్తోంది. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.